డిఫరెంట్ బాడీస్ ఉన్నాయన్నారు. ఛాంబర్ అన్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్నారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నారు, ఫెడరేషన్ అన్నారు. వీటన్నిటి గురించి క్లుప్తంగా చెప్పగలరా? అసలు ఏం ఫంక్షన్స్ ఏంటి, డిమార్కేషన్స్ ఏంటి? ఏం లేదు, ఛాంబర్ అనేది ఎక్స్ట్రీమ్ సుపీరియర్ బాడీ. దాంట్లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్స్ ఉంటారు. దాటికి ఎపెక్స్ బాడీస్ కింద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ ఉంటుంది. సో అందరూ కలిసి కూర్చొని మాట్లాడేది సుప్రీం బాడీ. అది ఛాంబరే ఇస్ ద బిగ్గెస్ట్ బాడీ ఇక్కడ. నెక్స్ట్ కమ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కేవలం ప్రొడ్యూసర్లు మాత్రమే మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా కానీ వెళ్ళి ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అందరిది కలిపి. లేదనుకుంటే ఒట్టి ప్రొడ్యూసర్ల సమస్య ఉంటే ప్రొడ్యూసర్లు దాంట్లో వచ్చు. లేదా ప్రొడ్యూసర్కి, ఎగ్జిబిటర్కి, ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్కి, మూవీ ఆర్టిస్ట్కి వస్తే, ప్రొడ్యూసర్కి, ఫెడరేషన్కి వస్తే ఛాంబర్కి వెళ్తాం. లేదు ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసరు, లేకపోతే ఏదో చిన్న చిన్న సమస్యలు యాక్టర్కి, ప్రొడ్యూసర్కి ఉంటే మనం అక్కడికి వెళ్ళొచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓన్లీ ఆర్టిస్ట్ ఉంటారు. ఓన్లీ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో పెద్ద వేషాలు వేసేవాళ్ళు, సపోర్టింగ్ క్యారెక్టర్స్, హీరోలు, హీరోయిన్లు లాంటి వాళ్ళంతా, కమెడియన్స్ వాళ్ళంతా ఉంటారు. ఇంకా వచ్చేటప్పటికి ఫెడరేషను, దాంట్లో 24 క్రాఫ్ట్లు, దాంట్లో జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు. ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో, వాళ్ళందరూ యాక్చువల్గా ఆ ఫెడరేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇట్లా వచ్చి ఇండస్ట్రీ ఏదో చేసిందని కంప్లైంట్ ఇవ్వాలి. ఫెడరేషన్కి ఇస్తే ఫెడరేషన్ సాల్వ్ చేస్తుంది ఆ సమస్యలన్నీ, యాక్చువల్ మేజర్ సమస్యలని. సో వాళ్ళ దగ్గర డైరెక్టర్సు, ఎడిటర్సు అందరూ ఉంటారు. అన్ని క్రాఫ్ట్స్, కెమెరామెన్, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, సౌండ్ ఇంజనీర్ల దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్స్, ప్రొడక్షన్ మేనేజర్లు, అంట్లుదమే ఆడమ్మ వాళ్ళు, ఇట్లా 24 క్రాఫ్ట్లు ఉంటాయి దాంట్లో. వాళ్ళందరికీ రిప్రజెంట్ చేసేది ఫెడరేషను. వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళు ఛాంబర్కి వస్తారు, ఇండస్ట్రీతో సమస్య వస్తే. ప్రొడ్యూసర్లతో మాత్రమే అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్తారు. మూవీ ఆర్టిస్ట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు హీరోలు కాబట్టి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ, ఫెడరేషన్తో వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫెడరేషన్లో మెంబర్స్ కాదు, వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి వేరు. సో ఇట్లా 4-5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ మూవీ ఆర్టిస్ట్ అక్కడ ఛాంబర్లో ఉంది. అసలు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఛాంబర్ ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు రూమ్లో ఉంటూ ఛాంబర్ అంతా వాళ్ళదే అనుకుంటే అది బయట జనం. సింపుల్ తెలియక చెప్పుకునేది అనమాట. సో ఏదైనా ఇండస్ట్రీకి ఛాంబర్ చాలా పెద్ద బాడీ. ఛాంబర్తో మాట్లాడితే ఏదైనా పనులు అవుతాయి. Like and subscribe Eagle Media Works.